అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజేవి స్పెషల్. ఈ ఎండాకాలాల్లో బాగా యూజ్ అయ్యే ఒక రసం రెసిపీ మీకు చూపించబోతున్నానండి. మీ ఇంట్లో పిల్లలుండి ఆ పిల్లలు ఎక్కువగా నీళ్ళు తాగని వాళ్ళైతే ఈ రెసిపీ మీకు బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. పెసరపప్పు ఒంటికి చలవ చేస్తుంది అని అంటారు కదా, అందుకే ఇది ఎండాకాలంలో ఎక్కువగా వాడుతూ ఉంటారండి. పిల్లలే కాదు పెద్దలు కూడా తినచ్చు. నేనైతే మా బాబుకి రెగ్యులర్గా ఈ రసం ఎండాకాలంలో పెడుతూ ఉంటానండి. అదే రెసిపీ నేను ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను. సో రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రసం చేయడానికి ఒక కుక్కర్లో 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. నేను ఇక్కడ చెప్తున్న క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుందండి. ఈ పప్పుని 2 సార్లు బాగా కడిగి 2 గ్లాసులు నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇలా ఉడికిన పప్పుని గరిటతో ఒకసారి బాగా కలిపి 2 లేదా 3 గ్లాసులు నీళ్లు వేయాలి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా నీళ్లు వేసుకోవాలండి. మీకు కొంచెం తిక్కుగా కావాలంటే 2 గ్లాసులు నీళ్ళు సరిపోతుంది. ఇలా నీళ్లు వేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక మీడియం సైజు టమాటా ముక్కలుగా చేసి వేయాలి. చేసిన 2 పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపి 1 నిమిషం పాటు మరిగించాలి. కొంచెం మరిగిన తర్వాత చిటికెడు పసుపు, 1/2 చెంచా ధనియాల పొడి వేసి ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. రసంకి తాలింపు రెడీ చేద్దామండి. ఒక ప్యాన్ తీసుకుని 1 స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా దంచిన 5 వెల్లుల్లిపాయలు, 1 ఎండుమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకు వేసి వేయించాలి. వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత 1 చిటికెడు ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని మరుగుతున్న రసంలో వేయాలి. తాలింపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మీదన కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, మన కమ్మటి రసం రెడీ అయిపోయింది. నెయ్యి వేసాం కదా, ఎంత మంచి వాసన వస్తుందో. సో ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.